నల్గొండ పట్టణ శివారు సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్యలు. వ్యక్తిగత కక్షలు, డబ్బు, బంగారు ఆభరణాల కోసమే మృతురాలి అల్లుడు ఒక్కడే చేశాడని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. సహకరించిన భార్య, స్నేహితుడు, బంగారం వ్యాపారిని అరెస్టు చేసి కారు, 3 లక్షల రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు, కత్తి, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా యూట్యూబ్లో కథనాలు చూసి అస్లాం హత్యలకు పథకం రచించినట్లు చెప్పారు. నల్గొండ పట్టణ శివారు సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్యలు వ్యక్తిగత కక్షలు, డబ్బు, బంగారు ఆభరణాల కోసమే జరిగాయని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. హత్యలకు పాల్పడిన మృతురాలి అల్లుడు అస్లాంను, అతనికి సహకరించిన భార్య, బంగారం కొనుగోలుకు సహకరించిన స్నేహితుడిని, బంగారం వ్యాపారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి ఒక కారు, 3,04,000 రూపాయల నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి, 3 సెల్ ఫోన్లు, 5 తులాలు కరిగించిన బంగారం ముద్ద, భూమి మరియు బ్యాంకు పత్రాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఈ నెల 22న సాయంత్రం 4 గంటల సమయంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులను సుల్తాన్, అతని భార్య హసీనా, కుమారుడు ముజమ్మిల్, కుమార్తె అక్సర్లుగా గుర్తించారు. అనంతరం క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో దర్యాప్తు చేసేందుకు డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలో 3 సీఏలు, 7 ఎస్ఐలు, సీసీఎస్ సిబ్బందితో కలిసి 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు చుట్టుపక్కల వారిని విచారించి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను సేకరించాయి. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం 3 రోజుల్లోనే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. శుక్రవారం నమ్మదగిన సమాచారం మేరకు నిందితులను నార్కెట్పల్లి ఫ్లైఓవర్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితుడు అస్లాం తన స్నేహితుడు సోహెల్ సహాయంతో బంగారు ఆభరణాలను దిల్సుఖ్ నగర్లోని శ్రీ బాలాజీ జ్యువెలర్స్ యజమాని వద్ద తాకట్టు పెట్టి 5,30,000 రూపాయలు తీసుకున్నట్లు వెల్లడించారు. అస్లాం కారు డ్రైవర్గా పనిచేస్తూ భార్య తబస్సుంతో కలిసి గండిపేటలో నివసిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి విపరీతంగా అప్పులు చేయడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఈ క్రమంలో హసీనా వద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా అప్పు అడిగితే హసీనా నిరాకరించడంతో పాటు పాత అప్పు వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేయడంతో అస్లాం మనస్తాపానికి గురయ్యాడు. హసీనా ఇంట్లో డబ్బు, బంగారం ఉన్నాయని తెలుసుకున్న అస్లాం భార్య తబస్సుంతో కలిసి దొంగతనానికి పథకం రచించాడు. అనంతరం హసీనాను హత్య చేస్తేనే బంగారం దొరుకుతుందని భావించి హత్యకు సిద్ధమయ్యాడు. హత్య చేసిన తరువాత ఎలా తప్పించుకోవాలి, శవాలు ఎన్ని రోజులకు కుళ్ళిపోతాయి వంటి అంశాలపై యూట్యూబ్ వీడియోలు చూసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 19న రాత్రి నల్గొండకు చేరుకున్న అస్లాం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి తెల్లవారుజామున హసీనాపై కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు విని బయటకు వచ్చిన సుల్తాన్ను కూడా హత్య చేశాడు. అనంతరం ముజమ్మిల్ ప్రతిఘటించినప్పటికీ అతడిని హత్య చేశాడు. చివరగా తనను చూసిన అక్సర్ను కూడా సాక్ష్యాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో హత్య చేశాడు. నలుగురు మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తరువాత ఇంట్లోని 5 తులాల బంగారు ఆభరణాలు, భూమి మరియు బ్యాంకు పత్రాలను దొంగిలించి మృతదేహాలపై చాపలు కప్పి ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు పారిపోయాడు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు దర్యాప్తు బృందంలోని పోలీసు అధికారులను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు. అందరికీ నమస్కారం. మనకు ఈ నెల 22 మండే రోజు సాయంత్రం సుమారు 6 గంటలకి మనకి ఒక 100 టైం వస్తుంది. నల్గొండలో కాలనీలో బాగా స్మెల్ వస్తుందని చెప్పి మనం ఇప్పటికే మన వాళ్ళు వెళ్ళి రెస్పాండ్ అయ్యేసరికి చూస్తే 4 డెడ్ బాడీస్ మనకి ఆ ఇంట్లో దొరుకుతాయి. ఆ డెడ్ బాడీస్ కూడా బాగా డీకంపోజ్ అయ్యి గుర్తుపట్టని స్టేజ్లో ఉంటే మనం వెంబడే బాడీని పోస్ట్ మార్టంకి షిఫ్ట్ చేసి బేస్డ్ ఆన్ ప్రిలిమినరీగా ఇంజురీస్, స్టాబింగ్ ఇంజురీస్ ఉంది అని చెప్పేసి మనం మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మర్డర్ కేసుకి 4 బాడీస్ని కూడా మనం ఎవరు అని చెప్పేసి
ఐడెంటిఫై చేసి చూస్తే వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉంటారు. హౌస్ ఓనర్ పేరు సుల్తాన్, వాళ్ళ వైఫ్ హసీనా, కొడుకు ముజామిల్, ఇంకా డాటర్ అపూరా. ఇప్పుడు ఈ సుల్తాన్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ కోవిడ్లో చనిపోయిన తర్వాత హసీనాని పెళ్లి చేసుకుంటాడు. హసీనాకి కూడా ఈ థర్డ్ మ్యారేజ్. అయితే ఈ 4 బాడీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ప్రత్యేక బృందాలు 7 టీమ్స్, CCS, నల్గొండ 1 టౌన్, రూరల్ అన్ని జాయింట్ టీమ్స్ మనం ప్లాన్ వేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో కూడా మనకి బోత్ సైడ్స్లో ఉన్న ఫ్యామిలీస్ అందరినీ కూడా మన సస్పెక్ట్స్ని ఇన్ని రోజుల నుంచి మనం ఇంట్రాగేషన్ చేసుకుంటూ కొంత ఇంట్రాగేషన్లో కొంత టెక్నికల్గా కొంత CCTV ఆధారాల బేస్ మీద మనము ఒక నలుగురు అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ A1 ఇతని పేరు సయ్యద్ అస్లం, A2 తబస్సుమ్ ఇతని వైఫ్, A3 మొహమ్మద్ సోహెల్ ఇతను అస్లం వాళ్ళ ఫ్రెండ్, A4 హేమంత్ కుమార్ ఇతను బంగారం తీసుకున్న రిసీవర్. అయితే ఈ అస్లం అనేవాడు ఈ హసీనా వాళ్ళ అక్క తహిరా బేగం వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్. వాళ్ళ కూతురు పేరు తబస్సుమ్. సో తబస్సుమ్ వాళ్ళ హస్బెండ్ ఇస్ అస్లం. అంటే వీళ్ళకి పాత గొడవలు ఏంటంటే ఈ హసీనా అనే అమ్మాయి ఈ అస్లంకి 1 year బ్యాక్ 1 లక్ష రూపాయలు అప్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పుకి చాలా హైగా ఇంట్రెస్ట్ అడగడం వల్ల అతను ఇప్పుడు దాకా సుమారు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆమె ఇంకా కూడా నాకు డబ్బులు రావాలని చెప్పేసి అతని బాగా వేధించింది. అదేవిధంగా వీళ్ళు ఈ అస్లం ఇంకా ఈ తబస్సు వీళ్ళ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తారు. వీళ్ళకు కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళకు కూడా డబ్బులు చాలా అవసరం ఉండేది. అదేవిధంగా ఈ తబస్సు వాళ్ళ మదర్ అంటే ఇప్పుడు హసీనా వాళ్ళ అక్క 2013లో ఒకసారి ఈ హసీనా మీద FIR రిజిస్టర్ అయితే ఈమె కూడా వాళ్ళ మదర్ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ తబస్సు మా అమ్మ ఈ హసీనా వాళ్ళకి జైలుకి వెళ్ళిందని చెప్పి కక్ష కూడా పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా హసీనా వాళ్ళ ఫస్ట్ భర్తతో ఉన్న కూతురు ఈమె కూడా చాలా వరకు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు ఆర్థికంగా ఎటువంటి కష్టాలు ఉన్నాయి కూడా అన్ని తబస్సుతో షేర్ చేసుకుంటూ అప్పుడు ఈమెకి మా అమ్మ దగ్గర బంగారం ఉన్నది, చాలా వరకు డబ్బులు ఉన్నాయి, ఆ ఇల్లు ప్రాపర్టీ కూడా ఉన్నది అని చెప్పేసరికి ఈమె కూడా వీళ్ళందరినీ చంపేస్తే తబస్సు వాళ్ళ ఆయనతో డిస్కస్ చేసి వీళ్ళందరినీ చంపేస్తే ఆ బంగారం ఆ ఆస్తి పత్రాలు ప్లస్ ఇంట్లో ఉన్న క్యాష్ అన్ని కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఈ మర్డర్కి ప్లాన్ వేయడం జరుగుతుంది. అయితే మర్డర్ కూడా ఎలా చేసిరంటే ఈ అస్లం హైదరాబాద్ నుంచి బయలుదేరి సుమారు 7:30 ఆ ప్రాంతానికి 7:30 ప్రాంతానికి మన నల్గొండకు వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి పీర్ల పండుగ ఉంది కాబట్టి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాను, రాత్రి మీ దగ్గర మీ ఇంట్లో పండుకోవచ్చా అంటే వాళ్ళు వద్దని చెప్పేసి ఫోన్ పెట్టేసి వాళ్ళు వద్దని చెప్తారు. దాని తర్వాత కూడా ఇతను 3-4 సార్లు వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళకి ఫోన్ ఎత్తలేదు. అయితే ఇతను ఆ ఇంటి నుంచి గోడ దూకి రాత్రి సుమారు 1:30-2 టైంకి ఆ ఇంటి బయట వెయిట్ చేస్తారు. పొద్దున 5 o'clockకి ఈ హసీనా బయటికి రాగానే డోర్ తీసి వాష్రూమ్ అంటే వీళ్ళ వాకిలి లోనే వాష్రూమ్ ఉంటుంది, ఇంటి లోపల ఉండదు. డోర్ తీసి బయట వాష్రూమ్కి రాగానే అతని దగ్గర ఉన్న కత్తి, మీరు ఆ కత్తి చూడొచ్చు, ఆ కత్తి తీసుకొని ఆమెను ఎంబటే బెడకాయ దగ్గర ప్లస్ నెక్ బెడకాయ అండ్ చెస్ట్ మీద కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈమె బంగారం అంతా కూడా ఆమె డ్రెస్లో పెట్టుకుంటుందని చెప్పేసి డ్రెస్ ఎత్తుకునే డ్రెస్లో ఏం దొరకదు. అయితే మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళే సమయానికి అదే సమయానికి వాళ్ళ ఆయన కూడా బయటికి వచ్చేసాడు. కరెక్ట్ అదే దానికి అతను వాళ్ళ ఆయన కూడా బయటికి వస్తాడు. సుల్తాన్ వచ్చి ఇతని కర్రతో ఏదో ఒకటి బెదిరించి ప్రయత్నిస్తాడు. కానీ అది కాక ఇతను అతని మీద కూడా అతని మూసి అతన్ని కూడా సుమారు 4-5 సార్లు గొంతు మీద స్టాబ్ పొడవడం జరుగుతుంది. ఈ గొడవ అంతా వినేటప్పుడు ఆ పిల్లగాడు ముజమ్మిల్ లేచి ఇంకా నిద్రలోనే బయటకు వచ్చే లోపల అతను చూసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చంపేసిందని చెప్పేసి అతని దగ్గర ఉన్న ఒక రాడ్ లాంటిది తీసుకొని వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఘర్షణ నడుస్తుంది. ఆ ఘర్షణలో అస్లంకి చెయ్యి దగ్గర ఒక కట్ అవుతుంది, మన కాళ్ళ దగ్గర కూడా కొంతవరకు కట్ అవుతుంది. కానీ ఆయన ముజమ్మిల్ ఇంకా చిన్న పిల్లడు కాబట్టి అతన్ని ఓవర్ పవర్ చేసి ముజమ్మిల్ని గొంతు కోసి అతన్ని కూడా మెడకాయ దగ్గర స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా అవ్వడం కూడా పాప అపూరా
అమ్మాయి ఇంట్లో నుంచి చూసింది. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని వదిలేస్తే మళ్ళీ ఈ అమ్మాయికి సాక్ష్యం చెప్తే నేను ఇస్తా అని చెప్పేసి ఇతను మళ్ళీ ఇంటికి వెళ్ళి అమ్మాయి బెడ్ కింద దాచుకుంటే నిర్దాక్షిణంగా అమ్మాయిని బెడ్ కింద నుంచి తాగి మళ్ళీ ఆ అమ్మాయి గొంతు కోసి ఆ అమ్మాయిని కూడా చంపడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో బంగారం ఇంకా డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయి కూడా వెతుక్కొని అతను మళ్ళీ తీసుకొని మళ్ళీ బయటికి అది వాళ్ళ ఇంట్లో ఉన్న తాళాన్ని చూసుకొని ఆ తాళం వేసి అతను అక్కడ నుంచి పారిపోవడం జరుగుతుంది. అది ఇదంతా కూడా పకడ్బందీగా ప్లాన్ చేసినాడు. ఎందుకంటే ప్రతిరోజు పొద్దున పూట వీళ్ళు ఏదో రకంగా మూడు పిల్లలు గొడవ పడుతుందని చెప్పేసి ఆ పొద్దున సమయంలో మనం చంపితే పక్కన ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎటువంటి డౌట్ రాదు, వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ పడుతుందని అనుకుంటుందని చెప్పేసి ఇతను ప్లాన్ వేసి సుమారు 6:30 నుంచి 7 ఆ సమయంలో అతన్ని ఆ నలుగురిని చంపి అక్కడ ఉన్న ఆ బంగారం కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతని ఫ్రెండ్ సోహెల్ ఉంటాడు. సోహెల్కి కూడా ఇతను ఇట్లా చంపినా అని చెప్పి బంగారం అంతా కూడా మనం మార్చి దాన్ని డబ్బులు తీసుకోవాలని చెప్పేసి అతనితో వాళ్ళిద్దరు కూడా కలిసి బంగారాన్ని మార్చి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు మనము ఈ సోహెల్ ఈ అస్లాం దగ్గర నుంచి ఈ కత్తి ప్లస్ ఆ రక్తపడుగు బట్టలు, ఈ బట్టలన్నీ కూడా అవుట్స్కట్స్లో పడేస్తారు. ఈ బట్టలు కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. ఆ తబస్సుం దగ్గర నుంచి ఈ ఆస్తి పత్రాలు, బ్యాంక్ ఎఫ్డి ఇవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మళ్ళీ వీళ్ళు ఏదో రకంగా నలుగురు కూడా చనిపోతే నింద మొత్తం వాళ్ళ కూతురు మీదకి వస్తుంది, మేము ఎలాగో బయట పడిపోతాం అని చెప్పి కూడా వాళ్ళ ఆకులంగా కూడా ఆలోచించుకొని ఇదంతా మర్డర్ వాళ్ళు ప్లాన్ చేసి డబ్బుల కోసం ఈ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చంపడం జరిగింది.